శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. రైట్, మొత్తం మీద ఇటు సవాళ్ళ పర్వం సాగుతా ఉంది. ఇప్పటివరకు నుమాన్ గారు కూడా అన్నారు మొత్తం కూడా కాళేశ్వరం పైన దానిపైన తీసుకొచ్చారు, అప్పు మొత్తం అక్కడ నుండి తీసుకొచ్చారు. సో దాంట్లో పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ప్రణాళిక లేదు, ఏమీ లేదు. సో కన్సిస్టెంట్గా ఎక్కడ వర్క్ చేయలేదని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇట్ ఈస్ అ షేమ్ టు ద గవర్నమెంట్. మీరు అధికారంలో ఉన్నారు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి, మీరు మాట్లాడే మాటలకు పొంతన లేకుండా ఉన్నది. ఫస్ట్ పాయింట్ అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. మీరు ఆపోజిషన్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలో లేరు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి పైన మీరు ఏ విధమైనటువంటి శ్వేతపత్రాలు కావాలంటే ఆ విధమైన శ్వేతపత్రాలు విడుదల చేయొచ్చు. లేదా మీరు మీ కాంగ్రెస్ ఒకరిని ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద కూడా రిలీజ్ చేయించవచ్చు. ఈ రోజు మేము చెప్తున్న అన్ని కూడా అంకెలు కూడా ప్రభుత్వం చెప్పలేకుండా దాచుకునేటువంటి అంకెలే ఇవన్నీ కూడా. ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి, తెలంగాణ ఏర్పడ్డ రోజు 90,000 కోట్ల రూపాయల అప్పుతోని ఈ రాష్ట్రం ఉన్నది. దాంతో పాటు సాలీన 50,000 కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నది. ఇది ఎవరు కూడా కాదనలేదు సత్యం. అసెంబ్లీ సాక్షిగా అనేక సందర్భాలలో, పలు సందర్భాలలో మొన్నటికి మొన్న హరీష్ రావు గారు ఆధారాలతో సాక్షిగా 4,17,000 కోట్ల అప్పుతోని బీఆర్ఎస్ ప్రభుత్వము 1,69,000 కోట్ల రూపాయల ఆదాయంతో మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. మీరు చెప్తున్నారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు 1,70,000 కోట్లు అని. అదే ఆర్బీఐ చెప్తుంది 1,87,000 కోట్లు అని. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 3.5 లక్షల కోట్లు అని. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేసినటువంటి అప్పు 4,50,000 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు ఏం సాధించిండ్రు? అవును, మేము నిజంగా మీరు శ్రీనివాస్ గారు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్బీఐ అనుమతించే ఏదైతే కూడా ఎఫ్ఆర్బిఎం పరిస్థితి అంటే ఆ పరిమితిని దాటి అన్ని లక్షలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? అదే ముఖ్యంగా కూడా నుమాన్ గారు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అనేక ఎవరన్నా అండి, ఇప్పుడు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ఇంతకుముందు క్లిప్ ప్లే చేసారు కదండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన క్లిప్ కూడా మీరు ప్లే చేసినట్టున్నారు కదా. నేను మాట్లాడేది మీకు చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన ఏకంగా స్వయాన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 3,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మీరు జాగ్రత్తగా వినండి, మేము చేసిన అప్పు అని స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అంటే ముఖ్యమంత్రి గారి వాయిస్ కి ఏ విధమైనటువంటి ఏంటి దాని విలువ లేదా? ఆ మాటకి ఏం పద్ధతి ఏం లేదా? ఏ ఆధారంగానే ఏం ఆయన వేగంగా మాట్లాడతారా? మీ ముఖ్యమంత్రి ఈజ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి విలువ లేదంటున్నారు మీరు. ఈ రోజు జూపల్లి గారు డిఫరెంట్ హ్యూమనిటీ టీచర్స్ చెప్తుండ్రు, మేం చెప్తున్నాం. మేము కూడా ఒక వీడియో క్లిప్పింగ్ పెట్టి మా హరీష్ రావు గారు కూడా, ఇగో నేను శాసనసభ సాక్షిగా నేను చెప్పిన, ఎక్కడికైనా వస్తా, నేను వచ్చి లెక్క చెప్తా, నేను ఆధారాలతో సహా మాట్లాడతా అని ఆయన కూడా అంటున్నారు. జరిగినటువంటి ఆదాయము, అప్పు, అన్ని విషయాలు మేము మాట్లాడుతున్నాం. మీరు పదే కాళేశ్వరానికి అప్పు చేసిండ్రు, కాళేశ్వరం వల్ల నష్టం చేసిండ్రు అంటే కూడా కాళేశ్వరంలో తుంగభద్ర మొత్తం 29-30 పిల్లర్లన్నీ 30 గేట్లు మార్చింది 6 నెలల. మీ కాళేశ్వరంలో కుంగిన, మేడిగడ్డలో కుంగిన ఒక్క పిల్లర్ రిపేర్ చేసుకోలేకపోయిన మీరు ఈ రోజు లెనినో వల్ల రాబోయే వేసవిలో విపరీతమైనటువంటి దాహం ఉంటుందట, అసలు నీళ్లే దొరకవట. దాని మీద దృష్టి సారిస్తలేరు. మీ మంత్రి సురేఖ గారు లేఖ రాసిండ్రు, దాని మీద దృష్టి సారిస్తలేరు. ఆ యూనిఫామ్ల గురించి, బొగ్గు గనుల్లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడతలేరు. ఇవన్నీ ఇష్టపెట్టి మీరు ఇచ్చిన శ్రీనివాస్ గారు
అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా 4.17 లక్షల కోట్లు అంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి. నుమాన్ గారు వస్తాను, అంటే ఏదైతే కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కానీ పవర్గామ్ కానీ అంటే మిషన్ భగీరథ కోసం తెచ్చిన ఏవైతే కూడా ఆ లోన్స్ ఉన్నాయో అన్నీ కూడా కలిపే ఈ 4.17 లక్షల కిందకే వస్తున్నాయని మీరు చెప్తున్నారా, వాటిని మినహాయించి అంటున్నారా? కార్పొరేషన్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం కార్పొరేషన్స్ అప్పు కాకుండా 4,17,000 కోట్లు నేను అనుకుంటున్నాను. కార్పొరేషన్ అప్పులు కాకుండా అంతే అంతే. మిస్లీడ్ చేస్తున్నారు శ్రీనివాస్ నేను మిస్లీడ్ చేస్తాను. చేస్తారు, మీరు ఇక్కడ చేస్తున్నారు. ఇది ఆపాలా, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఆపాలా. You have to stop this. నేనేం చెప్తున్నా? No, శ్రీనివాస్ గారు, నాకు తెలియదు. మీరు వింటలేరు. వినకపోతే నేను ఏం చేయలేను, వినాలి. నేను చెప్తున్నా 4,17,000 కోట్ల రూపాయలు కాకుండా కార్పొరేషన్ అప్పులు సపరేట్ అని నాకున్న అభిప్రాయం అని నాకున్న అవగాహన. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మై పర్సనల్ ఒపీనియన్. దీన్ని నేను మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఆగండి. వినండి ఒక్క నిమిషం. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్, యూ కెన్ రిలీజ్ ఎ వైట్ పేపర్, నో డౌట్ ఎట్ ఆల్. నేనేమంటున్నా, నేను నాకున్న అవగాహన ప్రకారం నేను చెప్పినా, ఒకవేళ తప్పైతే యూ కెన్ రెక్టిఫై ఇట్. ఏముంది అట్లా? రైట్. విజయ్ గారు నమస్కారం.